హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సాధన డివోషనల్. ఈరోజు మన వీడియోలో బోనాల స్పెషల్ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం గురించి విషయాలు తెలుసుకుందామండి. లస్కర్ బోనాలు అనగానే గుర్తొచ్చే ఆలయం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయం. ఈ మహిమాన్విత పుణ్యక్షేత్రానికి బీజం పడింది ఎప్పుడు, ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. లష్కర్ బోనాలు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ ఈ పేరు తెలిసిందే. హైదరాబాద్ బోనాలు అనగాన లస్కర్ బోనాలు అనే పేరు మారుమోగిపోతుంటుంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో జరిగే బోనాల పండగనే లష్కర్ బోనాలుగా పిలుస్తాము. మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పిస్తే ఎలాంటి బాధలు ఉండవని, ప్రజలు సుఖశాంతులతో సుభిక్షంగా ఉంటారని భక్తులు నమ్మకం. అందుకే తమను తమ కుటుంబాలను చల్లగా చూడాలని కోరుతూ మహంకాళి అమ్మవారికి పూజలు చేసి బోనాలు సమర్పిస్తారు. అయితే సికింద్రాబాద్లోని మహంకాళి అమ్మవారికి ఉజ్జయిని మహంకాళి అనే పేరు ఎందుకు వచ్చింది, ఆ పేరు వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రిటిష్ ఆర్మీలో పనిచేసే ఒక ఉద్యోగి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారట. ఇంతకీ ఆర్మీ ఉద్యోగికి ఆలయ నిర్మాణానికి ఏంటి సంబంధం అనే అనుమానం వస్తుంది. అసలు విషయం ఏంటంటే, సికింద్రాబాద్లోని పాత బోయిగూడకు చెందిన సురటి అప్పయ్య బ్రిటిష్ ఆర్మీలో పనిచేసేవారట. తొలుత సికింద్రాబాద్లోనే ఉద్యోగం చేసిన ఆయన 1813లో మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేశారు. ఆయన అక్కడ విధుల్లో చేరిన కొద్ది రోజుల్లోనే ఉజ్జయిని ప్రాంతంలో కలరా వ్యాధి విజృంభించింది. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ఉజ్జయినిలోని మహంకాళి అమ్మవారిని తన సహోద్యోగులతో కలిసి అప్పయ్య దర్శించుకున్నారు. కలరా వ్యాధి తగ్గి ప్రజలు సంతోషంగా ఉంటే తన సొంతూరులో ఉజ్జయిని అమ్మవారి గుడి కట్టిస్తానని మొక్కుకున్నారట. ఆయన కోరుకున్నట్లుగానే కొద్ది రోజుల్లోనే కలరా వ్యాధి తగ్గుముఖం పట్టింది. చాలామంది ప్రజలు కలరా నుంచి కోలుకున్నారు. ఉజ్జయిని అమ్మవారి కటాక్షం కారణంగానే కలరా వ్యాధి తగ్గిందని అప్పయ్యతో పాటు ఆయన వెంట ఉన్న మిత్రులు కూడా భావించారు. సుమారు 2 సంవత్సరాల తర్వాత అంటే 1815లో అప్పయ్య సికింద్రాబాద్కు వచ్చారు. ఉజ్జయినిలో తాను మొక్కిన మొక్కు గురించి కుటుంబ సభ్యులకు చెప్పారు. బంధుమిత్రుల సహకారంతో పాతబోయిగూడ బస్తీకి సమీపంలోని ఖాళీ స్థలంలో కట్టెతో తయారు చేసిన మహంకాళి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిగా నామకరణం చేశారు. పూజలు మొదలుపెట్టారు. ఉజ్జయినిలో తాను అమ్మవారిని దర్శించుకున్న సమయంలో ఆషాఢమాసం కావడంతో సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలోనూ ఆషాఢంలో జాతర నిర్వహించాలని అప్పయ్య నిర్ణయించుకున్నారు. జాతరకు వచ్చే భక్తులకు నీటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో పక్కనే ఉన్న బావికి మరమ్మతులు చేయిస్తుండగా మాణిక్యాల అమ్మవారి విగ్రహం దొరికిందట. ఆ ప్రతిమను కూడా అమ్మవారి పక్కనే పెట్టి మాణిక్యాల అమ్మవారిగా పేరు పెట్టారు. ఆ తరువాత అప్పయ్య కుటుంబం సభ్యులు ఆధునిక ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. అమ్మవారి విగ్రహాల్ని నూతనంగా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇక్కడ శాస్త్రోక్తంగా నిత్య పూజలు జరుగుతున్నాయి. మహంకాళి అమ్మవారి చేతిలో ఖడ్గంతో, మరో చేతిలో హారణితో దర్శనమిస్తుంది. అప్పయ్య గుడి నిర్మించిన నాటి నుంచి అంటే 1815 నుంచి ఆషాఢ మాసంలో ప్రతి ఏటా బోనాల జాతర నిర్వహిస్తున్నారు. అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటే అంటువ్యాధులు సోకకుండా కాపాడటంతో పాటు ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండేలా చేస్తుందని భక్తుల నమ్మకం. అందుకే లష్కర్ బోనాల పండుగలో పాల్గొనేందుకు సుదూర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఇదండి ఇవాల్టి వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching this video.